శ్రమజీవుల భవితలో మెరిసిన కాంతుల భూగర్భిణి సింగరేణి తరగని సిరులమణి కార్మిక సైన్యాన్ని సృష్టించి వెలుగుల కిరణాలే సంధించే 6 జిల్లాల మైనింగ్ కేంద్రం తెలంగాణకే ఆణి ముత్యం సింగరేణి. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా గ్రీన్ ఎనర్జీ మరియు క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశిస్తున్న విషయం మీ అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ 2 కొత్త అనుబంధ సంస్థల ఏర్పాటుకు పేర్లను రిజిస్టర్ చేయించింది. దేశ విదేశాల్లో చేపట్టనున్న సోలార్ విద్యుత్తు తదితర పునరుత్పాదక విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ కోసం మరియు ఏర్పాటు కోసం సింగరేణి గ్రీన్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో ఒక అనుబంధ సంస్థను రిజిస్టర్ చేయించింది. అలాగే విదేశాల్లో ఖనిజాల తవ్వకం, ముఖ్యంగా కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తదితర వ్యాపారాల నిర్వహణ కోసం సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ అనే పేరుతో మరొక అనుబంధ సంస్థను రిజిస్టర్ చేయించడం జరిగింది. గత నెలలో ఈ 2 అనుబంధ కంపెనీల పేర్ల కోసం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కు అనుబంధంగా ఉన్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో దరఖాస్తు చేయడం జరిగింది. ఇటీవల ఈ 2 పేర్ల రిజిస్ట్రేషన్కు అనుమతిని మంజూరు చేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు కంపెనీకి లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు దిశా నిర్దేశంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ప్రత్యేక చొరవ మరియు కృషి ఫలితంగా ఈ 2 అనుబంధ కంపెనీల ఏర్పాటు దిశగా పేర్లను రిజర్వ్ చేసుకునే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ 2 కొత్త అనుబంధ సంస్థల ఏర్పాటుపైన కేంద్ర బొగ్గు శాఖ కూడా సానుకూలంగా స్పందించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ శ్రీ ప్రదీప్ రాజ్ నయన్ సింగరేణి సంస్థకు ఒక లేఖ రాస్తూ సింగరేణి సంస్థ 2 అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని తాము గుర్తిస్తున్నామని, ఈ సంస్థలు లాభదాయకంగా వ్యాపారాలు కొనసాగించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే గత 13 దశాబ్దాలుగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరుతో మాత్రమే నడుస్తున్న సింగరేణి సంస్థ ఇప్పుడు మరో 2 అనుబంధ సంస్థల పేర్లతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పరిశీలకులు భావిస్తున్నారు. నల్లని కనకం